హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఒక గ్లోబల్ ఐకాన్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, వాళ్ళు ఏదైతే ప్లాట్ఫామ్స్ లో ఉంటారో ఆ ప్లాట్ఫామ్స్ ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న నుంచి ఏఆర్ రెహమాన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తను ప్రెసెంట్ ఇండస్ట్రీలో అనుభవిస్తున్న ఏదైతే సంక్షోభం ఉందో, అవకాశం లేక సంక్షోభంలో ఉన్నాను అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అది ఇప్పుడు ఎంటైర్ నేషన్ పైన ఒక ఒక కొత్త ప్రొజెక్షన్, ఒక కొత్త రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. మనం ఎంత మాట్లాడుకున్నా సరే దానికి ఒక ఆన్సర్స్ దొరకవు. బట్ న్యూట్రల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. బీబీసీ లెవెల్లో, బీబీసీ రేడియోలో, ఏషియా నెట్వర్క్ లో అలాంటి ప్లాట్ఫామ్ పైన ఏఆర్ రెహమాన్ గారు నా మతం ఒక కారణం అయి ఉండొచ్చు, నేను ఇప్పుడు అవకాశాలు వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు. ఒకటి ద చాయిస్ ఆఫ్ ద ఛానల్, అది చాలా ఇంపార్టెంట్. ఇదే బీబీసీ ఏషియాని, బీబీసీ ఇండియాని కూడా దీనికన్నా ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టరేట్ రైడ్ చేసి వాళ్ళ మీద ఫైన్ పెట్టిన కేసు మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు, వాళ్ళు వైలేట్ చేశారు పేమెంట్ నామ్స్ అని చెప్పి వాళ్ళు ఫైన్ కూడా కట్టేశారు. బట్ దట్ ఈస్ నాట్ ద స్టోరీ. ఇంకోటి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాయని ఇది పాకిస్తానీ గై. ఓ అగైన్ వీ విల్ నాట్ గెట్ ఇన్ టు వై హీ ఈజ్ అ పాకిస్తానీ గై, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. కానీ ఇది రెహమాన్ లాంటి ఆర్టిస్ట్, ఎవరో చిన్న జూనియర్ ఆర్టిస్ట్ చెప్తే మనం ఎక్కువ పట్టించుకోకర్లేదు. ఆయన స్పెసిఫిక్ ఒక వర్డ్ యూజ్ చేసి దాంట్లో 8 సంవత్సరాల నుంచి అన్నారు. అవును సార్. ఈ డిడ్ంట్ మేక్ అ బ్లాంకెట్ స్టేట్మెంట్ సేయింగ్ కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అని చెప్పకుండా స్పెసిఫిక్ 8 సంవత్సరాలు స్పెసిఫిక్ గా అన్నారు. దాంట్లోనే తెలిసిపోతుంది ప్రాబ్లం ఎక్కడ. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యూజిక్ ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీ మారిపోయింది. రెహమాన్ గారికి ఒక తెలుసు. బిఫోర్ వి గెట్ ఇన్ టు దాట్, రెహమాన్ గారు అలా నాన్నగారు మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉండే, ఆర్వి శేఖర్. 43 సంవత్సరాల్లో చనిపోయారు ఆయన యంగ్ ఏజ్లో. బట్ 100 సినిమాల దాకా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు, బీజీ చేశారు. అండ్ స్పెసిఫిక్లీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ. 43 ఏళ్ళకే. ఈవెన్ దో హీ వాజ్ అ తమిళియన్. అండ్ వాళ్ళ మదర్, రెహమాన్ వాళ్ళ మదర్ ఒరిజినల్ నేమ్ కస్తూరి ఉండే. వీళ్ళిద్దరు పెళ్లి తిరుమలలో జరిగింది. ఆర్వి శేఖర్ అండ్ కస్తూరి గాట్ మ్యారీడ్ ఇన్ తిరుమల. ఎనీవే, లాంగ్ స్టోరీ, ఎందుకంటే చెప్పుకుంటూ పోతే మళ్ళీ మనకు ఒక గంట. దానికి ఆర్వి శేఖర్ అంటే అక్కడ లెజెండ్ కేరళ ఫిలిం ఇండస్ట్రీలో. 1960s లోంచే ఆయన మొదలు పెట్టారు. చెమ్మీన్ అని చెప్పి విచ్ ఇస్ అ క్లాసిక్, సలీల్ చౌదరి గారి మ్యూజిక్ సినిమా, నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ కలర్ మూవీ ఉండేది, దాన్ని కూడా మ్యూజిక్ ఆయన సెట్ చేశారు. అంటే ఆయన అసిస్టెంట్గా ఉన్నారు సలీల్ చౌదరి గారికి. ఆర్వి శేఖర్ గారు ఒక ప్రెషర్ తట్టుకోలేక చనిపోయారు, అది కరెక్టే. ఎందుకంటే ఆయన ఏం చేశారంటే ఆ టైంలో కొత్తగా సింథసైజర్స్, ఈ చిన్న ఎలక్ట్రానిక్ పియానో సింగపూర్ నుంచి తెప్పించుకుంటుండే ఆయన. అప్పు తీసుకొని ఏం చేశారో తెలియదు. రెహమాన్ కూడా అంటున్నారు దట్ ఇన్ వెనీ ఇంటర్వ్యూస్ ఈ సెడ్ దట్ మా నాన్నగారు ప్రెషర్తో చనిపోయారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక అప్పు తీసుకుని ఉంటారు, ఏదైనా జరుగుంటుంది, పాసిబ్లీ డాడ్ ఆఫ్ హార్ట్ అటాక్. ఆ డీటెయిల్స్ ఎక్కువ మంది లేదు దాని గురించి. బట్ ఫ్యామిలీ చాలా దారుణ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది. ఆ టైంలోనే వీళ్ళ మమ్మగారు ఏం చేశారంటే నాన్నగారి దగ్గర ఉన్న హార్మోనియం కానీ, ఎలక్ట్రానిక్ సింథసైజర్స్, పియానో అంతా తీసుకొని రెంట్కి వేయడం మొదలుపెట్టారు. కొన్ని అయితే అమ్మేశారు, కొన్ని రెంట్కి వేయడం మొదలుపెట్టారు. అట్లనే వీళ్ళు కొన్ని రోజులు బతుకొని వచ్చారు అనమాట. దాని తర్వాత రెహమాన్ ఒక కీబోర్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ చాలా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. దాని తర్వాత ఇళయరాజా దగ్గర ఈ స్టార్టెడ్ గెటింగ్ హిస్ బ్రేక్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను హైదరాబాద్లో లాంగ్ బ్యాక్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్న టైంలో రెహమాన్ హైదరాబాద్కి వచ్చేటోళ్ళు. ఆయన ఎట్లా వచ్చారు నాకు తెలియదు, ట్రైన్లో వస్తారో ఫ్లైట్లో వచ్చారు. ఆ టైంలో ఫ్లైట్లు ఎక్కువ లేవు, కానీ చాలా తక్కువ అమౌంట్కి ఇక్కడ వచ్చి కీబోర్డ్ ప్లే చేస్తుండే. ఇక్కడ ఉన్న కొన్ని క్లయింట్స్ కోసం అడ్వర్టైజింగ్ జింగిల్స్ ప్లే చేస్తుండే. జింగిల్స్ అంటే మనకు తెలుసు. అవును సార్. ఈ బిగ్ షాట్, మెట్రో షూస్ ఇట్లాంటి వాళ్ళ కోసం అక్కడ బేగంపేటలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంటే అక్కడ వచ్చి ప్లే చేస్తుండే. వాళ్ళ దగ్గర అప్పుడు కూడా క్యాసెట్ ఉన్నాయి, మైక్రో క్యాసెట్స్ ఉంటుంది ఆ టైంలో, చిన్న క్యాసెట్స్. నేను విన్నాను అట. నేను ఆయన ఎక్కువ చూడలేదు, కానీ ఆయన ప్లే చేసిన జింగిల్స్ అంతా విన్నాను నేను. చాలా సంవత్సరాల దగ్గర నడిచింది ఆ జింగిల్స్. తర్వాతనే ఆయన కన్వర్ట్ అయ్యారు. ఈ బికేమ్ ఏఆర్ రెహమాన్. అల్లారఖ్. ఆ పేరు కూడా సజెస్ట్ చేసింది ఒక పురోహితుడు అంటే అస్ట్రాలజర్, హిందూ అస్ట్రాలజర్ సజెస్టెడ్ దట్ నేమ్. ఖజుద్దీన్ జమాల్ అని చెప్పి ఆయన ఒక సూఫీ సెయింట్తో కలిసినప్పుడు వీళ్ళ మతం మార్చారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ హిస్ సిస్టర్స్, ఐ ఫర్గెట్ హర్ నేమ్, ఖైరనాస్ అనుకుంటా, ఆమె పేరు, ఆమె కూతురు అండ్ కొడుకు ఇప్పుడు కూడా దే రిటైన్ ద హిందూ నేమ్. ఓకే. భవ్య శ్రీ అని చెప్పి, షీ ద మ్యూజిక్ బిగ్ టైమ్ దేర్. అండ్ వాళ్ళ కొడుకు, వీళ్ళిద్దరూ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ దే ఆర్ అ బిగ్ నేమ్ నౌ టుడే. ఓకే. సో ఫ్యామిలీ ఒక డివైడెడ్ అని చెప్పలేము, కానీ వాళ్ళ లాయల్టీ డివైడ్ అయిపోయింది. ఒకటి వాళ్ళ ఫాదర్ మీద కొన్ని బ్లేమ్ చేశారు ఎర్లీ డేస్లో.
కానీ దాని తర్వాత వాళ్ళు చల్లబడిపోయారు, ఎందుకంటే రెహమాన్ స్టార్టెడ్ పికింగ్. ఆయన ఫస్ట్ మూవీ ఇందిరా ఉండే, అవును సార్. మీకు గుర్తుంటే, కానీ దట్ డింట్ గెట్ అ రికగ్నిషన్ అట్ దట్ టైం. కానీ రోజా వచ్చిన తర్వాత ఆయనకి ఫస్ట్ బ్రేక్, అవును సార్. మణిరత్నం దగ్గర నుంచి వచ్చిన బ్రేక్తో ఆయన ఈ బికేమ్ ఫేమస్. అవును. దాని తర్వాత ఇందిరా హిట్ అయింది, ఐరానిక్ అవును. మ్యూజిక్ హిట్ అయింది. ఆ టైంలో మీకు గుర్తుంటుంది క్యాసెట్స్ ఉంటుండే. అవును సార్. ఆడియో క్యాసెట్స్ రీల్. నా దగ్గర ఇప్పుడు కూడా ఇంటికాడ ఒక 100 పడి ఉన్నాయి. దుమ్ము కొడుతుండే, అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ మళ్ళీ పెట్టేస్తాను, ఎందుకంటే ప్లే చేయడానికి రికార్డర్ ఉంది కానీ ప్లే మోరోవర్ ఇప్పుడు అవి వింటేజ్ కలెక్షన్ సార్ ఇప్పుడు అవి. అదే అంటారు. కానీ నేను పడేసాను చాలా మటుకు, ఎందుకంటే అది ఈ వర్షాకాలంలో దాని మోల్డ్ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోతుండే అది. సో దాని తర్వాత సీడీలు వచ్చినాయి. అవును సార్. సీడీలు వచ్చిన తర్వాత ఏమొచ్చింది, మన మెమరీ కార్డ్స్ వచ్చినాయి సార్. దాని తర్వాత ఏమొచ్చింది, యూఎస్బీస్ వచ్చాయి, దాని తర్వాత ఏమొచ్చింది, లైక్ క్లౌడ్ డైరెక్ట్ స్పాటిఫై. దట్ ఈస్ వేర్ ఇట్ చేంజ్డ్. ఒక టైంలో మ్యూజిక్ రాయల్టీ, మ్యూజిక్ పేమెంట్స్, మీరు ఆర్జేగా పనిచేస్తే మీకు తెలుసు, ఫర్ ఎవ్రీ సాంగ్ దట్ ఈస్ ప్లేడ్ ఇన్ అ రేడియో స్టేషన్ దేర్ ఇస్ అ రాయల్టీ అమౌంట్ టు బి పేడ్. అవును సార్. అవును సార్. ఓకే. అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దట్. వెరీ స్ట్రిక్ట్. ఆల్ ఇండియా రేడియో ఉండొచ్చు, పర్ఫార్మింగ్ వాళ్ళ ఆర్ట్స్ వాళ్ళ అకాడమీ వాళ్ళ ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒక టైంలో శంకర్ జయకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, సచిన్ దేవ్ బర్మన్, ఖయామ్, మదన్ మోహన్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్ Legendaries. బాలీవుడ్లో. వాళ్ళ టైంలో మ్యూజిక్ అనేది ఒక ఫిలింది హార్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఆ పాత క్లాసిక్ మీరు ఇప్పుడు కూడా పాడతారు కావాలంటే అప్పుడు. అవును సార్. అవును సార్. మొన్ననే ఎవరో చెప్పారు నాకు, చిరంజీవి గారి సినిమా వచ్చిన మన దాంట్లో రెహమాన్ ఏదో ఒక పాట హమ్ చేస్తూనే ఉంటాడు ఆయన అని చెప్పేసి. ఐ ఆల్సో డింట్ నో దిస్, ఐ హావెంట్ సీన్ ద మూవీ. కొత్త మూవీ. కొత్త మూవీది అది మన శివశంకర్ వరప్రసాద్ పండగకి సో వస్తుంది. దట్ ఈస్ వేర్ ఇట్ కేమ్ అన్నమాట. సో ఈ యొక్క సిట్యువేషన్లో రెహమాన్ గారు ఇండస్ట్రీ మారిపోయిన మాట ఆయనకి తెలుసు. ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆడియో రిలీజ్ అనేది పెద్ద ఫంక్షన్ ఉంటుండే, అవును సార్. మీకు గుర్తుంటుంది. శిల్పకళా వేదిక లేకుంటే పెద్ద పెద్ద వెన్యూ తీసుకొని పెద్ద గొడవ. అవును. అక్కడే వాళ్ళు ఒక ఏం చెప్తారో 10,000 20,000 క్యాసెట్లు లేకుంటే సీడీలు అమ్మేసుకుంటుండే. అవును సార్. అవును సార్. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుంది అట్లా? ఇప్పుడు ఇన్ని వ్యూస్ వచ్చాయి, గంటలో ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని షేర్స్ వచ్చాయి, ఆ షిఫ్ట్ ఇటు వచ్చింది. సారేగామ లాంటి వాళ్ళు పెయిడ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు, Sir. మీరు కావాలంటే డౌన్. కానీ ఇవాళ ఒక మ్యూజిక్ రిలీజ్ అయింది అనుకోండి, విత్ ఇన్ 4 గంటల సేపులో దాని పైరసీ అయిపోతుంది. అవును సార్. లక్షల ప్లేసెస్లో మీకు అనిపిస్తుంది అదే ఆడియో. సో రాయల్టీ పేమెంట్స్ అనేది ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే మీ రేడియో స్టేషన్ కానీ మిగతా దాని నుంచి ఇవ్వాలి. కానీ అదర్వైజ్ ఆదిత్య మ్యూజిక్ కానీ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు లోకల్గా Supreme, చెప్తున్నాను, T-Series చాలా ఇట్ కాంట్. ఎందుకంటే ఒక టైంలో గుల్షన్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆ టిప్స్ మనకు తెలుసు, మన అవును సార్. వాళ్ళ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్, T-Series. టీ సిరీస్ ఉన్నప్పుడు, దాని తర్వాత మిగతా కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ ఇప్పుడు మాయమైపోయారు. ఉన్నారు, పేరు కోసం ఉన్నారంటే ఉన్నారు అంతే. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు లాస్ట్ ఒక నెలలో చూసిన సినిమా, తెలుగు సినిమా పాట మీకు ఏమైనా గుర్తుందా? రేర్లీ సార్. దట్స్ అ పాయింట్. ఒక టైంలో ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు రాసిన పాటలు, ఘంటసాల గారు పాడిన పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు ఇప్పుడు కూడా గుర్తుంది, సిరిసిరమువ కానీ ఏదైనా కానివ్వండి. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక కాన్సెప్ట్ పోయింది మన దాని నుంచి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరూ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అయిపోయారు. Sir. చెప్పాల్సింది 30 సెకండ్లో చెప్పేసేయండి, నాకు టైం లేదు. Sir. దట్ ఈస్ ఇట్. పేషెన్స్ తగ్గిపోయింది అండ్ ద అబిలిటీ టు లిజన్ తగ్గిపోయింది. వాళ్ళు కూడా తప్ప. ఇప్పుడు మ్యూజిక్ ఎట్లయిపోయిందంటే ఒక డబ్బలో రాలేసి కొట్టినట్లు అయిపోయింది మ్యూజిక్. ఆ మ్యూజిక్ క్వాలిటీ పోయింది. సో రెహమాన్ గారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాను, నాకు మ్యూజిక్ రావట్లేదు, నాకన్నా తక్కువ టాలెంట్ ఓడనికి మ్యూజిక్లో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారని. అవును సార్. ప్యూర్ కమర్షియల్ డెసిషన్. మీరు రెహమాన్ గారి దగ్గర వెళ్తే నాకు తెలియదు ఆయన ఎంత ఛార్జ్ చేస్తాడు, బహుశా 6 కోట్లు 5 కోట్లు 10 ఎక్కువ కోట్లు చార్జ్ ఉండొచ్చు. చేస్తారు. అండ్ అది కూడా ఒక రీజన్ అని కూడా అన్నారు, లైక్ ఎక్కువ చార్జ్ చేయడం, టైంకి డెలివర్ చేయకపోవడం. ఇప్పుడు ఏమైందంటే ఒక ప్రొడ్యూసర్ ఆయన దగ్గర వచ్చినప్పుడు, చిన్న మీడియం సైజ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ లేదు, అందరు కార్పొరేట్ అయిపోయారు ఇప్పుడు సార్. అది మీరు ఎక్తా కపూర్ చూడొచ్చు, ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ చూడొచ్చు, కరణ్ జోహర్, వీళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు సెటప్ చేసుకున్నారు. ముందు బ్లాక్ పేమెంట్ ఉండే, ఇప్పుడు అదంతా పోయింది, మొత్తం చెక్ పేమెంట్స్లో వచ్చేసారు. డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు, చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ క్యాల్కులేటింగ్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి, పేపర్ వ్యూ చూసుకోవాలన్నా లేకుంటే బ్లాంకెట్గా పేమెంట్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మ్యూజిక్ అనే ఇండస్ట్రీ మారిపోయింది. దెర్ ఈస్ నో రెవెన్యూ ఫ్రమ్ మ్యూజిక్ టెక్నికలీ స్పీకింగ్. అప్పుడు ప్రొడ్యూసర్ చెప్పండి ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఎందుకు రెహమాన్కి 10 కోట్లు ఇవ్వాలి చెప్పండి. ఆయన ఎంత మంచి మ్యూజిక్ స్కోర్ చేసినా ఆ మ్యూజిక్ 10 కోట్లు కూడా మార్కెట్ నుంచి సంపాదించలేరు వాళ్ళు. యూట్యూబ్ రెవెన్యూ రావచ్చు, అది టైం పడుతుంది, బిల్డప్ ఉంటుంది దానికి, బట్ ఆన్ అన్ ఇమ్మీడియట్ బేసిస్ రిటర్న్స్ లేదు వాళ్ళ.
సో ప్రయారిటీ మ్యూజిక్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు లాస్ట్ నేను చూసిన సినిమా హక్. ఇన్ఫాక్ట్ మై బ్రదర్ ఇన్ లా మిక్స్ ద ఫైనల్ థింగ్ ఆయన ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రొడక్ట్ ఉంటే ఆల్మోస్ట్ 500 సినిమాలు చేశారు. ఈజ్ వన్ టు వైఫ్ అవార్డ్. అజయ్ కుమార్ మై వైఫ్స్ బ్రదర్, బాంబేలో పోస్ట్ హౌస్ అని చెప్పి ఆయన ప్రొడక్షన్. హీ డిడ్ ద ఫైనల్ మిక్సింగ్. ఆయన చేసిన తర్వాత మాకు చెప్పండి వెళ్ళి సినిమా చూడండి అని చెప్పారు. సో మీ అండ్ మై వైఫ్ అంటే సో హక్ ఇప్పుడు అది ఓటీటీలో నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో చాలా ప్లేసెస్లో సైలెన్స్ ఉంది, మ్యూజిక్ లేదు. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు సీన్స్ అని ఉన్నాయి, అక్కడ చాలా సైలెంట్. మీరు అనుకుంటారు ఇక్కడ థియేటర్లో ఏమైనా ప్రాబ్లం అయిందా, సౌండ్ పోయిందా అని చెప్పి. లేదా ఎక్స్పెరిమెంట్ చేసారేమో అనుకుంటారు సార్. సో టుడే ఆడియన్స్ ఎట్లా అయిపోయిందంటే చాలా మటుకు యంగ్ ఆడియన్స్ ఇప్పుడు సినిమా థియేటర్కి రావట్లేదు. ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే వాళ్ళు వస్తారు, కానీ దే అదర్వైజ్ డోంట్ లైక్ ఇట్. వాళ్ళు ఓటీటీలో చూస్తారు, వాళ్ళ ఓన్ పేస్లో చూస్తారు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు. ఇది సినిమా ఒకటే కాదు, ఈవెన్ న్యూస్ కూడా అంతే. వాళ్ళు న్యూస్ చూడరు, దే డోంట్ వాచ్ ట్రాష్ సీరియల్స్, నథింగ్. సో ఆ ఆడియన్స్ మారిపోయింది ఇప్పుడు. నా టైంలో ఉన్న ఆడియన్స్ ఐమ్ 63, ఆ ఆడియన్స్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడున్న ఆడియన్స్ డిఫరెంట్ ఉన్నారు. సో రెహమాన్ గారు చేసిన తప్పు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం తప్పు. సార్ ఆఫ్టర్ మీరు చెప్పింది విన్న తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ఆయన ఇనేబిలిటీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే 2 ఆస్కర్స్ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఆయన పైన ఒక వెయిటేజ్ ఉంటుంది. ఆయన ఎలా అంటే ఆయన చిన్న హమ్ చేసినా సరే దానికి మనం దీనికి ఏ అవార్డు ఇవ్వచ్చు అనే యాంగిల్తో చూస్తామన్న ఒక యాంగిల్ ఉంటుంది సార్. కరెక్ట్. ఎట్ ది సేమ్ టైం ఆయన ఇనేబిలిటీకి మనకి లైక్ ఇఫ్ యూ సీ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఒకప్పుడు దిలీప్ కుమార్ గారి పేరేంటో మనకు తెలుసు. దిలీప్ కుమార్ గారుగా పేరు మార్చుకున్న ఆయన ఇదే భారతదేశంలో ఆయన లెజెండరీ అయ్యారు. ఒకప్పుడు వేరే పేరుండి అల్లారక రెహమాన్గా పేరు మార్చుకున్న ఏఆర్ రెహమాన్ గారు ఇదే భారతదేశంలో ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నాం సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇనేబిలిటీ, ఆ ర్యాంట్ చేయడానికి రిలీజియస్ యాంగిల్ తీసుకోవడం అనేది లైక్ అది కొంచెం కరెక్ట్ కాదు కదా సార్. కరెక్ట్, నేను అదే అంటున్నాను. పొద్దున్న నుంచి నన్ను చాలా మంది ఛానల్స్ ఇదే పిలుస్తున్నారు, ఇదే టాపిక్ మీద పిలుస్తున్నారు సార్. పాసిబ్లీ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్, బట్ స్టిల్ మీ ఛానల్ ఉన్న ప్రేక్షకులు మిగతా ఛానల్లో ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉండరు సార్. సో నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు క్రికెట్ పార్లెన్స్ తీసుకుందాం. గవాస్కర్ గారు నా టైంలో ఈవెన్ హీ వాజ్ ద బిగ్ స్టార్ ఆఫ్ క్రికెట్. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన డల్ అయిపోయారు. అసలు ఒక వరల్డ్ కప్లో 40 రన్లు కొట్టాడు 40 ఓవర్లో. అందరూ అడిగారు బాబు రిటైర్ అయిపోవచ్చు కదా అంటే నేను చేయను పోన్నాను. సో లాస్ట్లో పీపుల్ సెడ్, ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద కామెంటేటర్స్, బ్రిటిష్ కామెంటేటర్స్ హు సెడ్ యూ షుడ్ క్విట్ అట్ ద రైట్ టైం. మీరు హైలో ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి. యూ షుడ్ నో వెన్ టు క్విట్ ఆల్సో. పీపుల్ షుడ్ ఆస్క్ వై, ఎందుకు చేశారని, ఎందుకు చేయట్లేదని కాదు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఇంకా అని అడగకూడదు. ఇళయరాజా ఈవెన్ నౌ ఆయన మ్యూజిక్ ఇస్ అ క్లాసిక్. రెహమాన్తో ఐ విల్ ఈక్వేట్ హిమ్ విత్ దట్, నో ప్రాబ్లం. మనం ఎప్పటి నుంచి అని చూసుకున్నాం, గీతాంజలి నుంచి ఏ సినిమా అయినా చూడండి అనేది క్లాసిక్స్ అన్ని. రెహమాన్ గారు అదే లెవెల్లో వచ్చినప్పుడు ఇళయరాజా ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా, నాకు మ్యూజిక్ రావట్లేదు అన్ని రెహమాన్కి ఇస్తున్నారని ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? హీ నెవర్ డిడ్ ఇట్. దట్ ఈస్ హిస్ మెచ్యూరిటీ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎట్లా చేస్తారు, ఎప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి మెచ్యూర్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ద ఇండస్ట్రీ హెస్ చేంజ్. ఇండస్ట్రీ మారిపోయింది, మ్యూజిక్ అనే ఒక కాన్సెప్ట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టిల్ ఉండొచ్చు, కానీ దాని తర్వాత చావా మూవీ గురించి ఆ డైలాగ్ కొట్టింది ఇంకా దారుణం. అది ఎస్పెషల్లీ మీరు దాన్ని బీజీ కొట్టిన తర్వాత, బీజీ ఇచ్చిన తర్వాత మీరు అన్నారు ఆ ఫిలిం ఒక కమ్యూనల్ అని కదా, అట్లనే లాంగ్వేజ్ యూజ్ చేసి డివిసివ్ అని కూడా డివైసివ్ మూవీ అని. ఎందుకు? చావాలో తప్పేం చూపించారు. సాంబాజీ అనే ఒక క్యారెక్టర్ ఉందని ఎంతమందికి తెలుసు? అప్పటిదాకా తెలియదు చాలా మందికి. ఇప్పుడు ఔరంగాబాద్ పేరు మార్చి సాంబాజీ నగర్ అని పెట్టారు, కానీ దట్ టైమ్ నోబడి న్యూ దర్ వాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సాంబాజీ ఎవరని ఎవరికి తెలియదు. హిస్టరీని మళ్ళీ రిపీట్ చేశారు. ఇప్పుడు దురంధర్ వచ్చినప్పుడు అదే జరిగింది. పాకిస్తాన్లో ఆ రోజు జరిగిన ఘటనలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చూపించారు. పాకిస్తాన్ వాళ్ళే అంటున్నారు ఇది నిజమే అని, అట్లాంటి క్యారెక్టర్స్ మా దగ్గర ఉండే అని చెప్పేసి. కానీ మనోళ్ళు అంగీకరించట్లేదు చాలామంది. కాదు మేము ఎగ్జాజరేట్ చేస్తున్నాం, ఇస్లామోఫోబియా అది ఇదని. రెహమాన్ గారు కూడా ఇదే ప్రాబ్లం. మీరు ఆ సినిమాకి బీజీ ఇచ్చినప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఆ సినిమా బయటకు వచ్చిన టీంలో మీ క్రెడిట్ కూడా ఉంది. మీరు సినిమా చూసి మరి రిఫ్యూజ్ చేయాలండి కదా. ఇన్ఫాక్ట్ కంగనా రనౌట్ మేడ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవాళ పొద్దున, దట్ నేను ఎమర్జెన్సీ అనే సినిమా కోసం అప్రోచ్ అయితే ఈ సైడ్ ఐ విల్ నాట్ డూ అ ప్రాపగెండా మూవీ అన్నారు. యూ మట్ హ్యావ్ అ డిఫరెన్స్ ఒపీనియన్. నేను చేయను, నాకు టైం లేదు, ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు. కానీ ప్రాపగెండా మూవీ ఎక్కడొచ్చిందండి? ఎమర్జెన్సీ ఇండియాలో జరిగింది, అందరు తెలిసిందే. ఇందిరాగాంధీ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ, ఆపోజిషన్ లీడర్స్ అందరు జైల్లో వేశారు. వీ ఆల్సో వెంట్ త్రూ ఇట్. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను ఆ టైంలో. ఐ నో హౌ ద స్కూల్స్ నడవలేదు కొన్ని రోజులు, అంతా జరిగిందే. కానీ దాని ప్రాపగెండా మూవీ ఎట్లా అయిపోతుంది? సో దేర్ ఇట్ సెల్ఫ్ ఆయన మైండ్ సెట్ అర్థమైపోతుంది మనకి. అంటే యూ మైట్, మీకు మోదీ నచ్చకపోవచ్చు,
బీజేపీ నచ్చకపోవచ్చు, హిందుత్వాని కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ఆబ్వియస్. మన దగ్గర సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్ వీళ్ళందరూ హీరోగా ఉన్నారు కదా అవును ఆ ఇండస్ట్రీ, అదే ఇండస్ట్రీ నుంచి వచ్చింది కదా. అవును సార్. ఇప్పుడు హిందువులు వ్యతిరేకించారా? లేదు. మీరు పేరు మార్చుకోమన్నారా? యూసుఫ్ ఖాన్ బికేమ్ దిలీప్ కుమార్, అది ఇంకో మాట. ఆ టైంలో హీ ఫెల్ట్ ఇట్ వాస్ ద రైట్ టు డూ దట్. ముస్లిం పేరు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఆయన పేరు మార్చుకున్నారు దిలీప్ కుమార్ అని. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చేయలేదు కదా, ఎందుకంటే ఆ లెవెల్కి వచ్చేసాం, ఆ మెచ్యూరిటీకి వచ్చేసాం మనం. వాళ్ళు యాక్ట్ చేసిన అన్ని సినిమాల్లో హిందూ పేర్లు వాడుకున్నారు వాళ్ళు. హీరో నేమ్ వాజ్ ఆల్వేస్ ఎ హిందూ నేమ్. ఎవరైనా ఆబ్జెక్ట్ చేశారా? ఏంటి పేరు మార్చుకోరా అని చెప్పారా? లేదు, అక్కడ కూడా చెప్పలేదు. కానీ రెహమాన్ గారికి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈజ్ నాట్ గెటింగ్ సినిమా. అయిపోయింది, మై పినకిల్ ఇస్ ఓవర్. నా కెపాసిటీ ఎప్పుడు ఉందో ఆ కెపాసిటీతో నేను చేసుకున్నా, ఐ డిడ్ మై గ్రేట్ వర్క్, ఓవర్. దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన. యాక్సెప్ట్ చేయట్లేదు, నా దగ్గర రావట్లేదు. ఇది ఎట్లయిపోయిందంటే, మీ దగ్గర హై స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉంటే ఆయనకి ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు ఒక అసైన్మెంట్కి ఇచ్చారనుకోండి, 3 రోజులు 2 రోజులు అసైన్మెంట్. ఇంకోటి వచ్చి అంటాడు నేను 20,000 చేస్తా అంటే, ఈయన ఫస్ట్ చెక్ చేస్తాడు టాలెంట్ వైజ్. ఆడ ఒకే టాలెంట్ బాగానే ఉంది, మేనేజబుల్ అంటే నేను వాడుకుంటా అంటారు. ఈయన క్రాష్ కరెన్సీ ఉంటుంది ఈయన దగ్గర, అంత డబ్బులు లేవు. ఇది ప్రాబ్లం అనమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏముందంటే, ఇప్పుడు లీడింగ్ స్టార్స్కి డబ్బులు ఎక్కువ వచ్చి ఒక్క వారం కూడా సినిమా థియేటర్లో సినిమా నడవదు, దాని తర్వాత ఓటీటీలో అది కూడా నడవదు, పేపర్ వ్యూ వస్తే అది కూడా పోతుంది, చూడడానికి చాలామంది లేరు, అసలు చూడలేదు. ఇది ప్రాబ్లం. మన దగ్గర ప్రేమలు అని చెప్పి ఒక మలయాళం సినిమా 2 కోట్లు తీసిన సినిమా ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉండి మోర్ దెన్ 100 crores. అండ్ దే స్టేడ్ ఇన్ అ సర్వీస్ అపార్ట్మెంట్. హీరో హీరోయిన్ అందరూ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్నారు. మన దగ్గర ఎవరైనా ఉంటారా? మన దగ్గర మినిమం 5 స్టార్ హోటల్ అంటాడు, ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటాడు నాకు 5 స్టార్ హోటల్ కావాలంటాడు. అది ఈవెన్ టుడే మీరు చూడండి, నా ఫ్రెండ్స్ చాలామంది అంటారు సినిమా, మలయాళం సినిమా చూసి మేము చాలా నేర్చుకున్నాం, చాలా మంచి స్క్రిప్ట్, వెరీ పవర్ఫుల్ స్క్రిప్ట్, ఉమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. నేను అడ్వర్టైజింగ్ లైన్లో పనిచేస్తున్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది అబూరి రవి అని చెప్పి. ఆ టైంలో హీ వాజ్ నోబడి. అమీర్పేటలో ఒక సింగిల్ రూమ్లో ఉంటుండే, పాపం చాలా కష్టపడ్డాడు జీవితం. లాస్ట్లో ఈ సైడ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ హోమ్, భీమవరం నుంచి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. మా తెలుగు ట్రాన్స్లేటర్ ఉండేది, నేను పిలిచాను, ఒకసారి పిలిచి మంచి క్లాస్ తీసుకున్నాను. నేను నువ్వు ఇక్కడి నుంచి పారిపోతే అక్కడ ఇంకా దానికన్నా పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ, నువ్వు యూ హ్యావ్ టు ఫైట్ లైఫ్ అని చెప్పాను. సరే సార్ అని చెప్పి కూర్చున్నాడు. దాంతో స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి చాలా డిసప్పాయింట్మెంట్స్ వచ్చింది. కానీ లాస్ట్లో బొమ్మరిల్లు హిట్ అయింది. ఓకే, దెన్ హీ హ్యాడ్ నో లుకింగ్ బ్యాక్. సీ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ మీ వాల్యూ రియలైజేషన్ చాలా రోజుల తర్వాత వస్తుంది. మీరు ఆ వెళ్ళే వరకు కొంచెం స్టేయింగ్ కెపాసిటీ అంటాం మనం ఇంగ్లీష్. రెహమాన్ జూనియర్గా ఉన్నప్పుడు వాడిని యాక్సెప్ట్ చేశారు మణిరత్నం. ఆ రోజు ఆయన కూడా రిజెక్ట్ చేసి నేను ఇళయరాజాకి ఇస్తా అంటే ఏం చేస్తారు అప్పుడు? రెహమాన్ ఛాన్సే రాదు ఎప్పుడు. సో సంబడి హ్యాడ్ టు గో అండ్ టు మేక్ వే ఫర్ సంబడి అనమాట. మీ జనరేషన్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళు వస్తున్నారు రెగ్యులర్గా. మీ ఓన్ కజిన్స్ ఉన్నారు ఆ ఇండస్ట్రీలో, దే ఆర్ దేర్. సో మీరు ఆ ఆపర్చునిటీ ఇవ్వకుండా, లేదు నేను పాత అప్పుడు ఎట్లనే ఉండే, నేను అంత సీనియర్గా ఉన్నాను అంటే ఓకే, యూ సిట్ దేర్. మీరు అట్లనే లోకంలో ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీ దగ్గర ఎవరు రారు. బట్ దెన్ డోంట్ మేక్ దిస్, ఈ అలిగేషన్ చేయకండి. ఏది నేను ముస్లింగా ఉన్నాను దానికోసం నాకు రోల్స్ రావట్లేదు, దానికోసం నాకు మ్యూజిక్ ఇవ్వట్లేదు అంటే దట్స్ అ రాంగ్ థింగ్. మార్కెట్ డిమాండ్ అంతే సార్. మార్కెట్లో మీ ప్రైసింగ్ ఎంత ఉంది, మార్కెట్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఎంత ఉంది, మార్కెట్లో లాభాలు ఎంత వస్తుంది, అదే చూస్తున్నాను ఇప్పుడు. మ్యూజిక్ అనేది ఒక బై ప్రోడక్ట్ అయిపోయింది. రోజా టైంలో ఉన్న మ్యూజిక్ కానివ్వండి, మిగతా దాంట్లో మీరు స్కోర్ హీ డిడ్ వందే మాత్రం, మనం అందరూ యాక్సెప్ట్ చేసాం. ఇట్ వాజ్ నాట్ ద ఒరిజినల్ వర్షన్, యాక్సెప్ట్ చేసామా? ఎవ్రీబడి లైక్ ఇట్. ఖ్వాజా మజా ఖాజా పాడారు, వి ఆల్ లైక్డ్ ఇట్. బతుకమ్మ సాంగ్ కూడా చేశారు. సో ఆ ఏ మూడ్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసాం మనం. ఆ టైంలో ఇట్ వాజ్ రెలవెంట్. ఈవెన్ టుడే క్రికెట్ స్టేడియం కానీ, ఫుట్బాల్ స్టేడియం కానీ, ఈవెన్ స్కూల్ ఫంక్షన్లు కూడా వందే మాత్రం ఆ పాట పెడతారు. ఎవరు అన్నారు తప్పు అది కాదు, ఫుల్ వర్షన్ కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫుల్ వర్షన్ వాడతారు, ఇలాంటి 2 లైన్లే వాడారని, అట్లా కాదు. ఆ థీమ్ ఆ యంగ్స్టర్స్కి నచ్చింది అది, అండ్ దే లైక్డ్ ఇట్. ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హెస్ కమ్. వాళ్ళకి ఆ పేషెన్స్ కూడా లేదు ఇప్పుడు. అది ఒక లైన్ చెప్తే అంతే చాలు అంటారు వాళ్ళు. సో రెహమాన్ షుడ్ రియలైజ్ దట్ ఆయన టైం అయిపోయిందని చెప్పట్లేదు. దెర్ ఇస్ అ లెస్ డిమాండ్ తగ్గింది ఇప్పుడు, స్టాగ్నెన్సీ వచ్చింది. ఓకే, యూ హ్యావ్ టు మెచ్యూర్. ఓకే, మీరు ఓన్లీ బీజీ చేస్తారు. వెస్టర్న్ మూవీస్లో చూస్తే చాలామంది అక్కడ సాంగ్స్ లేవు కదా, దే ఆల్ డూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏదో సూపర్విజన్ చేసినా చాలు నన్ను అడిగితే, అంత కదా. దట్ ఈస్ వాట్ దే షుడ్ కమ్ టు. ఆ లెవెల్కి రావాలి మీరు. ఓకే, వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ట్స్ చేయండి, ఎవరు వద్దంటలేరు, చేశారు కదా మొన్న రామోజీలో చేశారు ఆయన. కాన్సర్ట్ చేయండి. ఇప్పుడు మీరు నేను అడుగుతాను మీద, అల్కా యాగ్నిక్ ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? అనురాధ పౌడ్వాల్ ఎక్కడున్నారు?
కుమార్ షాను ఎక్కడున్నారు? నోబడీ నోస్. వీళ్ళందరూ చాలా ఆర్టిస్ట్ ఉన్నారు అట్లా. సో యూ కెన్ సీ ఈచ్ వన్ హెస్ డిసపియర్డ్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. షాన్ ఉన్నారు, ఈజ్ గాన్. ఉన్నారు కానీ ఎప్పుడో ఒకసారి అక్కడిక్కడ కనిపిస్తారు అంతే వాళ్ళు. అట్ వన్ టైమ్ దే వర్ ఆల్ ద పీక్. ఏఆర్ రెహమాన్ గారి వల్ల ఇవాళ కనిపించారు మళ్ళీ కామెంట్స్ చేసి. ఆయన ఒక మాట అన్నారు సార్, మ్యూజిక్లో ఎక్కడ రిజర్వేషన్స్ ఉండవు, ఆర్ట్కి ఎక్కడ అసలే ఉండవు అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, కొత్త నీరు పాత నీరు ప్రవాహం అనేది ఎప్పుడూ ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడ్డప్పుడే వాళ్ళని లెజెండ్స్ అంటారు. బట్ నేను ఇక్కడ ఇప్పుడు నాకు మీరు అనాలిసిస్ చేసి చెప్తున్నప్పుడు నాకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ప్రిసైజ్గా 8 years అని, లైక్ యూనో అలాంటి పాయింట్స్ ఆయన చెప్తున్నప్పుడు, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, లియోనార్డో డికాప్రియోకి ఆస్కర్ వచ్చినప్పుడు హీ యూజ్ దట్ ప్లాట్ఫామ్ టు సేవ్ ప్లానెట్. లైక్ యూనో మనకి ఈ ప్లానెట్ ఒకటే ఉంది, ప్లాస్టిక్ తక్కువ వాడండి అన్నారు. సో ఒక స్టార్, ఒక గ్లోబల్ ఐకాన్ అయిపోయిన తర్వాత, సో ఆయన ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నారో, ఏదైతే ఒక మూవ్మెంట్ తీసుకొని చేంజ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకంటూ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో దానికి స్టాండ్గా తీసుకున్నప్పుడు, ఇలా ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వార్ కానీ ఇవన్నీ కూడా కదా సార్. ఇప్పుడు ఎంత లేదన్నా సరే బీబీసీలో అయినందువల్ల, బీబీసీలో వచ్చినందువల్ల ఎగ్జాక్ట్. సో ఈ సోకాల్డ్ యుద్ధం తాలూకు హీట్ ఇండియా మీద కూడా పడింది అని ఒక ప్రొజెక్షన్ అయితే వస్తుంది కదా సార్. కరెక్ట్. మీరు చెప్పిన దానికి మెంటర్షిప్ అని ఒకటి ఉంటుంది ఒక లెవెల్ తర్వాత. మన సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత మెంటర్షిప్కి వచ్చేస్తాం మనం. అంటే జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవడం, వాళ్ళని కూడా మీరు బిజినెస్ నుంచి అవుట్ చేయకూడదు. వాళ్ళకి స్కిల్ ఒకటి ఉంటుంది, మీ టైంలో మీ స్కిల్ ఉంటే వాళ్ళ టైంలో వాళ్ళ స్కిల్ అంతే. ఇప్పుడు వీళ్ళ ఓన్ కజిన్స్ ఉన్నారు కదా, నేను చెప్పాను చూడండి, జీవి ప్రకాష్ అండ్ అవును సార్, అండ్ భవానీ శ్రీ సార్, దే ఆర్ రెహమాన్స్ కజిన్స్, ఫస్ట్ కజిన్స్. వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా రెహనాస్ కిడ్స్, దే ఆర్ బట్ దే ఆర్ రిటైన్ హిందూ నేమ్స్. ఓకే. సో వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా, వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా మీరు ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళచ్చు. మీకు పద్మభూషణ్ ఇచ్చారండి గవర్నమెంట్, మీతో ఇంత కోపం ఉంటే పద్మభూషణ్ ఎందుకు ఇస్తారు? మీకు ఎన్ని ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. సో రెహమాన్ గారు ఏం చెప్తారు, అదొక ఫోరం తీసుకుని తప్పు ఫస్ట్ బీబీసీని. ఆయన ఒక నేషనల్ టెలివిజన్లో దూరదర్శన్లో చెప్పలేదు ఇది, కావాలని చెప్పి ఈ టుక్ బీబీసీ బికాజ్ ఈ న్యూ దట్ ద రీచ్ విల్ బి ఎక్స్టెన్సివ్. వాళ్ళు ఎక్కడ కావాలని అక్కడ తీసుకెళ్తారు ఆ న్యూస్ని, అది వాళ్ళకి కావాల్సిన న్యూస్ అది. సో పాసిబిలిటీ ద లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ కూడా అదే ఉండొచ్చు. మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేశారా అంటే మీరేమంటారు? యూ హ్యావ్ 2 answers, ఎస్ ఆర్ నో. అప్పుడు మీరు నో ఎస్ అని చెప్పారు, ఇప్పుడు నో అని చెప్తున్నారు. నన్ను మిస్అండర్స్టాండ్ చేశారు. యూ హావ్ మేడ్ అ స్టేట్మెంట్. ఒక్కసారి ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అది మన జీవితంలో ఉంటుంది అది. సార్ ఆయన ఏజ్ ఏమైనా కన్సిడరేషన్ లో తీసుకోవాలా? బికాస్ హీస్ టర్నింగ్ 60 నౌ, వస్తున్నారు ఆబ్వియస్లీ. సో దాన్ని కూడా కన్సిడరేషన్ లో తీసుకొని యూనో చాలా వరకు 60 సంవత్సరాల ఒక హీరో చెట్టు చుట్టూ హీరోయిన్ తిరగడం ఉండదు కదా. అట్ దాట్ ఏజ్ వాళ్ళకి నాన్నగారు రోలో, ఒక మామగారు రోలో పెద్ద రోల్ ఉంటుంది దాంట్లో. యూ హ్యావ్ టు మూవ్ విత్ ద ఇండస్ట్రీ. మీ ఏజ్ కూడా ఉంటుంది, ఆ ఏజ్లో యూ హ్యావ్ రీచ్ ద పీక్. దాని తర్వాత మీరు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, అది ప్రాబ్లం. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ స్కిల్స్ ఆర్ హూ ఆర్ యూ టు డిటర్మైన్ స్కిల్ గురించి. క్రియేటివిటీ లేదు వాళ్ళు కూడా, ఎట్లా డిటర్మైన్? క్రియేటివిటీకి ఏమైనా స్టాండర్డ్ ఉందా? ఏదైనా కిలో బాటు పెట్టి చూస్తారా క్రియేటివిటీ అనేది? మీ క్రియేటివిటీ థింకింగ్, నా క్రియేటివిటీ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాం మనం. మా కూతురు క్రియేటివిటీ అలాగుంటుంది, ఆమె థాట్ ప్రాసెస్ అలాగుంటుంది, నాది అలాగుంటుంది. వాళ్ళ మదర్ అంటే మా వైఫ్ దగ్గర థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఒక సినిమాకి వెళ్దామంటే 10 మందిని పిలిస్తే 2 వస్తారు, ఎందుకంటే నేను రాను, బోర్, ఆ సినిమా నాకు నచ్చదు, నాకు ఇట్లాంటి సినిమాలు నచ్చుతుంది, నేను ఓటీటీలో చూసుకుంటా. చాలామంది ఉన్నారు, డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేషెన్స్ లేదు ఎవరికి. 3 గంటల సేపు 3.5 గంటల సేపు చూసే ఫస్ట్ సినిమా దురంధర్. అవును సార్. చాలా మంది విన్నప్పుడు, నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు 3.5 గంటల ఎవడు కూర్చుంటాడు ఇంతసేపు అని అనుకోండి. కానీ ఇట్ వాస్ అ గుడ్ మూవీ, ఇట్స్ అరెస్టింగ్ మూవీ, ఇట్ వాస్ వెరీ ప్రిసైజ్. నాకు ఎక్కడ 3 hours అనిపించలేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ అది చాలా డిఫికల్ట్, అంటే అటెన్షన్ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ టాప్ క్లాస్ డైరెక్టర్స్ ఒక కేపబిలిటీ. కానీ రెహమాన్ గారిది ఏంటంటే, మీరు మ్యూజిక్ చేసినప్పుడు మీ మ్యూజిక్ అందరికి నచ్చింది, చాలా సినిమాలు చేశారు, వి ఆల్ లైక్డ్ ఇట్. కానీ ఇప్పుడు మీకు రాకపోతే యూ షుడ్ సే పాసిబ్లీ నా టైం అయిపోయింది, రిటైర్. ఎందుకంటే ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంకా బ్యాడ్మింటన్ ఉన్నారా? లేరు. షీ కెన్ స్టిల్ సే నో ఐ వాంట్ టు ప్లే బ్యాడ్మింటన్. ఇప్పుడు కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత యు నో దట్ యు హావ్ రీచ్డ్ అ పినకల్, అక్కడి నుంచి డౌన్వర్డ్ స్లైడ్, అప్పుడు యూ షుడ్ లీవ్.
అప్పుడు మీరు రెస్పెక్ట్ చేస్తారు అందరూ Sir. దట్ యూఆర్ లెఫ్ట్ అట్ ద రైట్ టైం. కాదు నేను ఇప్పుడు కూడా బ్యాడ్మింటన్ ఆడతాను 16 సంవత్సరాలు నా అబ్బాయి అమ్మాయితో నేను కూడా ఇప్పుడు ఆడతానంటే దెన్ ఇట్స్ యువర్ ఓన్ ఫ్యూనరల్, వీ కాంట్ హెల్ప్ ఇట్. అండ్ ఒక క్వశ్చన్ కూడా వచ్చింది సార్. నువ్వు రామాయణకి పనిచేస్తున్నావు, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నావు. అండ్ ఇంతకు ముందు చావాకి పనిచేసావు, మళ్ళీ చావా నీకు నచ్చలేదు అన్నావు. సిమిలర్లీ సైఫ్ అలీ ఖాన్ తానాజీకి పనిచేశాడు, చెక్స్ అని రిసీవ్ అయిన తర్వాత నాకు పెద్దగా నచ్చలేదని చెప్పేసి అనుపమ చోప్రా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో లైక్ బిఫోర్ రిసీవింగ్ చెక్ ఒకలా మాట్లాడి ఆఫ్టర్ రిసీవింగ్ చెక్ ఒకలా మాట్లాడుతున్నారు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ మనీ మైండ్ సెటెడ్ ఉన్నారు, ఉన్నారు, దట్ ఈస్ ప్రొజెక్టింగ్ ఇండియా ఇన్ రాంగ్ వే అని అంటున్నారు సార్. ఏం లేదు, ఇప్పుడు మీరు జోధా అక్బర్ తీసుకోండి. సారీ, ఐ ఫర్గట్ టు మెన్షన్ జోధా అక్బర్ కూడా సార్. అవును, అక్బర్ అనే రియల్ క్యారెక్టర్ మీకు తెలుసుంటే అక్బర్కి ఒక లింపింగ్ ఉండే, కాలు కరెక్ట్ లేకుండా అండి. ఈ వాజ్ లింప్, యూస్ టు లింప్ అండ్ వాజ్ నాట్ గుడ్ లుకింగ్. ఓకే, కానీ సినిమాలో ఎట్లా చూపించారంటే హృతిక్ రోషన్ చూడండి, మనం అబ్జెక్ట్ చేసామా? లేదు. ఎందుకంటే ఆ టైంలో ఫోటోగ్రాఫ్ లేదు, అక్బర్ లేదు, కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, దాని నుంచి తెలిసిపోతుంది ఆయన ఎట్లున్నా నల్లగా ఉంటాడు. ఈ వాజ్ అ షార్ట్ గై, యూస్ టు లింప్. కానీ మనం వీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ సినిమాలో హిందూ ముస్లిం రాజా వచ్చి హిందూ మహిళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది వీ యాక్సెప్టెడ్ ఇట్. కొంతమంది అబ్జెక్ట్ చేశారు, ఓకే అది ఇట్లా జరగలేదు చూపించకూడదు అని చెప్పి. కానీ స్టిల్ ద మూవీ వెంట్ ఆన్ టు బికమ్ ఎ బిగ్ హిట్. మనకేంటంటే మన హిస్టరీ తెలుసుకోవాల్సింది. మనకి ప్రాబ్లమ్ ఇస్ దేర్. చావా గురించి క్రిటిసైజ్ చేసే ముందు మీరు ఇంతే అడగాలి ఉండేది, ఏఆర్ రెహమాన్ గారు, ఈజ్ ఇట్ అ రియల్ హ్యాపెనింగ్ ఆర్ నాట్? అంతే, సరే ఇది కరెక్ట్గా ఉండేనా, ఈ సీన్ ఉండేనా, ఇట్లాంటి ఒక మనిషి ఉండేనా ఆ టైంలో అని అడగాలి. ఎస్, దెన్ ప్రాబ్లం ఏంటి? దెన్ ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ నేరేటివ్. సార్ మీరు సినిమాని సెట్ చేసిన ఒక సినిమాటిక్ లిబర్టీ ఒకటి ఉంటుంది, అది తీసుకుంటారు మీరు కొంచెం 10% 20% అది ఉంటుంది ఎట్లయినా. కానీ దాన్ని పెట్టేసి ఐ డెంట్ లైక్ ద సినిమా, ఇట్ వాజ్ లైక్ రిలీజియస్ ఓరియంటేషన్ ఉండే, అదన్నీ ఆయన మాటల్లో తెలిసిపోతుంది చాలా మాట. ఐ థింక్ యాజ్ అ ఆర్టిస్ట్ ఎప్పుడైనా మీరు ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడు, మీరు జూనియర్స్కి రోల్ మోడల్గా ఉన్నప్పుడు, రేపు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరేం చెప్పారు అది కూడా వాళ్ళు చూస్తారు. అండ్ ఇంటర్నేషనల్లీ మీరు చెప్పినట్లు నా రామాయణ తీసుకున్నారు, రామాయణాన్ని ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు, ఎందుకు రామాయణ నువ్వు చేస్తుంది, నేను చేయను పో రామాయణ అని చెప్పొచ్చు కదా. తీసుకున్నా, హియర్ టేకెన్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్ విచ్ ఇస్ గుడ్, మేబీ విల్ స్కోర్ గ్రేట్ మ్యూజిక్, అదంతా జరుగుతుంది. Slumdog Millionaire was a classic, there's no doubt about it, and you rightfully got the award దానికోసం కూడా. కానీ ఎవరైనా అబ్జెక్ట్ చేశారు అక్కడ కూడా, అది కాదు భారతదేశం, వాట్ ఈస్ షోన్ ఇన్ Slumdog Millionaire is not the correct India అని చెప్పారు. ఎంతమంది చెప్పారు? ధారావిలో ఉండొచ్చు అట్లాంటి సిచ్యువేషన్, కానీ భారతదేశం మొత్తం అట్లా కాదు కదా. కానీ మన లోకంకి ఏం చూపించాలంటే భారతదేశం మొత్తం ఇట్లానే ఉంటుంది. దట్ ఈస్ అ టైప్ క్యాస్ట్. సత్యజిత్ రే టైం నుంచి అదే నడుస్తుంది. ఓకే, కానీ ఇప్పుడున్న దాంట్లో, ఇప్పుడున్న ఇండస్ట్రీలో పాసిబ్లీ రెహమాన్ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను రేపు ఫ్రీగా వర్క్ చేయడానికి రెడీ ఉంటే నాకు ఎవరైనా మ్యూజిక్ ఇస్తారా? ఐ వాంట్, డబ్బులు చాలా సంపాదించుకున్నారు, ఆఫ్టర్ సమ్ టైమ్ మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సర్వీస్ టు ఆర్ట్ కూడా ఇంపార్టెంట్. అంతే, నేను ఐ స్పెండ్ హౌ మెనీ ఇయర్స్ ఇన్ మీడియా నా, దాని తర్వాత మనకేంటంటే ఐ వాంట్ టు సిట్ సమ్వేర్ అండ్ టాక్ ఫ్రీలీ లైక్ ఐమ్ టాకింగ్ టు యూ. అది ఉంటుంది, అది మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. 10 మంది ఆ ఇంటర్వ్యూ చూసి బాగుంది సురేష్ గారు, ఆ రోజు మీరు చెప్పిన పాయింట్ బాగుంది అంటారు, దాట్ గివ్స్ మీ ద కిక్. అంతే, దాట్ గివ్స్ మీ ద ఆటో పైలట్ అక్కడి నుంచి. ఇది రెహమాన్ గారు చేసిన తప్పు. మీరు మోదీతో డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు, బీజేపీతో డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు, మీకు హిందుత్వ, బజరంగ్ దళ్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ యూ కెన్ అబ్జెక్ట్ ఏదైనా, కానీ మీ మ్యూజిక్ని దాంతో కలపకండి. దాట్ ఇండస్ట్రీ సపరేట్, దిస్ ఇస్ సపరేట్. మీ పొలిటికల్ అఫిలియేషన్ని డోర్ బయట పెట్టి లోపలికి వచ్చి మాట్లాడండి, అది ఇంపార్టెంట్. కొద్దిగా సపోర్టర్స్ ఉన్నారు సార్. ఎలా అంటే ఎంత లేదైనా సరే కాయిన్కి అటు సైడ్ కూడా ఆలోచించండి. ఆయనకున్న ఇమేజ్ని ఇలాంటి ఇష్యూ పైన అందరికీ చెప్తున్నారు, నిజంగా జరగట్లేదా, జరుగుతున్నాయి కదా, అందులో ఆ ఎఫెక్టే ఇతనికి కూడా పడింది, సో ఇందులో నిజం ఉంది కదా అని అంటారు. ఇప్పుడు జస్ట్ లైక్ నిప్పులేందే పొగరాదు అంటారు కదా సార్. సో వాట్ డూ యూ థింక్, హౌ మచ్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ ఉండుండొచ్చు సార్, లైక్ ర్యాంట్ ఏదైనా ఉంటే? I'll ask you one return question. Okay. Sir, this is purely not I'll ask you one return comments పరంగా. అదే అర్థమైంది నాకు. ఇప్పుడున్న ఇండస్ట్రీలోనే మీ హిందీ మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు చెప్పండి నాకు. హిందీ మ్యూజిక్ డైరెక్టర్స్ పేరు ఆఫ్ హ్యాండ్ మీకు రాలేదు ఇమీడియట్. అవును సార్, అది ప్రాబ్లం. ఇప్పుడు రెహమాన్ గారు ఏమంటున్నారు, కొత్త వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. ఆ కొత్త నాకు కూడా తెలియదు ఎవరని, బికాస్ ద ప్రొడ్యూసర్ ఆయన చేస్తున్నారంటే వాడు కీబోర్డ్ బాగా ప్లే చేస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి ప్లే చేపిస్తున్నాడు. ఓన్లీ ర్యాపర్స్ ఏమో సార్ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ ఉంది, ఒకడు వచ్చి పాడతాడు, ఒకడు వచ్చి మ్యూజిక్ ప్లే చేస్తాడు, ఒకడు పియానో ప్లే చేస్తాడు, ఒకడు సితార్ ప్లే చేసి వెళ్ళిపోతాడు. ప్రీలోడెడ్ మ్యూజిక్ కూడా ఉంది, దాంతో కూడా మ్యూజిక్. AI జనరేటెడ్ స్టఫ్, ఎందుకు మనం ఇంత కష్టపడాలంటున్నారు? ది ఇండస్ట్రీ హెస్ చేంజ్డ్. మా ఇండస్ట్రీ తీసుకోండి, మీడియా ఇండస్ట్రీ తీసుకోండి, మీరు ఇప్పుడు
ముందు ఒక గంట సేపు పడుతుండే ఒక స్టోరీ రాసి తీసుకురావాలి. ఇప్పుడు చెప్పగానే 5 నిమిషాలు చాట్ జీపీటీలో కూడా మీకు తీసుకొచ్చి ఇస్తున్నారు. చలో సార్ టెలిప్రాంప్టర్ ఎక్కించేద్దాం సార్ అంటున్నారు. ఇండస్ట్రీ హెస్ చేంజ్. రెహమాన్ గారు చెప్పిన దాంట్లో ఆయన ఏమన్నారు మీరు చూడండి, ఇఫ్ యూ అనలైజ్ స్టేట్మెంట్ చాలా ఏం చెప్తారు, హిందీ మీద చెప్తారు కదా, బారీక్సే దేఖో అని. థ్రెడ్ బేర్ చూస్తే ఏంటంటే ఆయన ఏమన్నారు, నా దగ్గరికి ప్రొడ్యూసర్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, దాని తర్వాత వెళ్ళి ఆయన ఇంకెవరినో తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ నార్మల్ అండి. ఇప్పుడు నేను ఒక పని చేయించుకోవాలంటే ఇఫ్ ఐ కాల్ ఎ కన్సల్టెంట్, ఒక ఆర్కిటెక్ట్ని పిలుస్తాను నా బిల్డింగ్ కట్టమని, నేను 5 మందిని పిలుస్తాను. ఇది నా ఐడియా, ఇది నా కాన్సెప్ట్, ఇదే నా మైండ్లో ఏదో ఉందంటే అంటే సరే సార్ మేము డ్రాయింగ్ చేసి తీసుకొస్తాం మీకు తీసుకొస్తారు. దాంట్లో 3 నాకు నచ్చుతారు. ఆ 3 పిలుస్తాను మళ్ళీ, సరే ఇది బాగుంది, ఇది ఈ చేంజెస్ చిన్న చిన్న చేంజెస్ చేయాలి, మీది బడ్జెట్ చెప్పండి. అప్పుడు ఒకడు ఎంత అంటాడు, ఒకడు అంత అంటాడు, ఒకడు అంత అంటాడు. సో మనం ఏం చేస్తాం, వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్ అని చెప్పి పాసిబుల్ మిడిల్ వాళ్ళని తీసుకుంటాం. ఇది నార్మల్. ఇది ఇప్పుడున్న ఇండస్ట్రీలో మన భారతదేశంలో BMW నడిపిస్తున్నోడు కూడా టమాటా దగ్గర వచ్చి, టమాటా అమ్ముతున్న లేడీ దగ్గర వచ్చి బార్గెన్ చేస్తాడు. అది మన బ్లడ్లో ఉంది, అది బార్గెన్ చేయడం. సో ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు, ఆయన దగ్గర ఎక్కువ బడ్జెట్ లేకుండా ఉండొచ్చు, ఆయన పాసిబుల్లీ వెళ్ళి ఇంకొకరు తీసుకున్నారు, ఇంకొకరిని తీసుకొని ఆ మ్యూజిక్ పెట్టుకుని, మ్యూజిక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మా సినిమాకి అంత ఇంపార్టెంట్ కాదు, ఇది నడుస్తలే అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డెఫినెట్గా రెహమాన్ గారు చెప్పిన దానికి, మీరు అడిగిన దానికి ఒక పర్సంటేజ్ నిజం ఉండొచ్చు. కానీ ఏ ఇండస్ట్రీలో అట్లా అంటే సల్మాన్ ఖాన్కి ఏ రోల్ రాకూడదు, షారుఖ్ ఖాన్కి ఏ రోల్ రాకూడదు, ఆమీర్ ఖాన్కి రోల్ రాకూడదు, మిగతా ఎంతో మంది ఉన్నారు విత్ ముస్లిం నేమ్స్, ముస్లిమ్స్ యాక్చువల్లీ, వాళ్ళకి రోల్స్ రావట్లేదా? ఉంది కదా. వీ డోంట్ లుక్ అట్ రిలీజియన్ అట్ దట్. సరే పాలిటిక్స్లో ఉండొచ్చు, అదన్నీ డిఫరెంట్ గేమ్ అది. కానీ ఈ ఇండస్ట్రీలో పొలిటీషియన్స్ చెప్పొచ్చు, కానీ మీరు ఎందుకు చెప్పారని కూడా అన్నారు సార్ చాలా మంది. అదే ఒక పాలిటిక్స్ కి సూట్ అవుతుంది, ఒక పొలిటీషియన్ కి సూట్ అవుతుంది స్టేట్మెంట్, బట్ మీకు చాలా క్లియర్ అది. సో యూ షుడ్ సే టుమారో నాకు పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారని అడగాలండి, ఆయన అడగాలండి. యూ షుడ్ హావ్ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్, వై డిడ్ ద గవర్నమెంట్ గివ్ మీ పద్మ? బికాజ్ దే రికగ్నైజ్డ్ యూ, బికాజ్ ద నో యు ఆర్ అ సూపర్ స్టార్. వందే మాత్రం ఆ ట్యూన్ ఇప్పుడు కూడా రెహమానే గుర్తొస్తారు మనకి. ఇది ఇంపార్టెంట్. భారత్ బాలా ఉన్నారు, మిలే సూట్ మేరా తుమారా ఆయన కంపోజ్ చేశారు. ఈ బికేమ్ ఎ లెజెండ్ ఇన్ హిస్ టైం. కానీ ఆయన ఎన్ని దాని తర్వాత ఎన్ని వచ్చినాయి ఆయనకి ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. సో దెర్ ఆర్ మెనీ పీపుల్. చాలా మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే కదా. ఒక టైంలో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండే, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఇప్పుడు చాలా తక్కువ మంది. ఇన్ఫాక్ట్ సేమ్ స్టేట్మెంట్ మనీష్ శర్మ గారు కూడా ఇచ్చారు ఆ మధ్య, నేను కొంచెం ఓల్డ్ అయిపోయి నాకు కొంచెం పనిస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఆయన అడగడంలో హుందాతనం ఉంది, ఈయన అడగడంలో కాంట్రవర్సీ ఉంది. కీరవాణి గారు ఏజెంట్ అండి. అవును సార్, he got it, he got a chance. ఆయన ఇప్పుడు చేస్తున్నారు కూడా. ఏజ్ ఇస్ నథింగ్, ఏజ్ ఇస్ ఓన్లీ అ నంబర్. మీ కేపబిలిటీ ఉంది, మీ ప్రొడ్యూసర్కి మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే మీకు డెఫినెట్గా ఇస్తారు. సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ ఫ్రెండ్షిప్స్. నాకు వీళ్ళతో నడుస్తుంది, బాగా నడుస్తుంది. సో వెన్ రాజమౌళి సేస్ ఐ లైక్ కీరవాన్, ఐ విల్ వర్క్ విత్ హిమ్, అంతే. ఆయన ఎంత ఛార్జ్ చేస్తాడో దట్స్ ఆల్ డిఫరెంట్. కానీ ఆయనకు తెలుసు ఈయన ఎంత ఛార్జ్ చేస్తాడు ఆయన. కానీ ఇట్లా వచ్చి ఈ షుడ్ నేమ్ ఇట్, అదర్వైజ్ ఈ షుడ్ ఓపెన్లీ సే ఈయన వచ్చాడు, పేరుతో చెప్పండి, దానికోసం నన్ను తీసుకోలేదు. అట్లంటే మేము చవా మూవీలో కూడా మిమ్మల్ని తీసుకోకూడదు కదా. హౌ డిడ్ యూ గెట్ టికెట్? దట్స్ మై క్వశ్చన్. ఆల్సో ఆయన దగ్గరికి మ్యూజిక్ కోసం అప్రోచ్ అయినప్పుడు కూడా ఒక మొనార్క్ యాటిట్యూడ్ ఉంటుంది, ఎవరి మాట వినడు అని చెప్పేసి కూడా చాలా వరకు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అయ్యి లైక్ దే ఆర్ కమింగ్ అవుట్ ఫార్చునేట్లీ. సో మేబీ ఆయన మైండ్లో నాకెందుకు ఆఫర్స్ రావట్లేదు అనే థాట్ ఆయనకు వచ్చినప్పుడు మేబీ ఆయనకు చెప్పడానికి సురేష్ లాంటి ఎవరు లేరేమో, బికాస్ దిస్ ఇస్ ద రీజన్ యూ హ్యావ్ టు అనలైజ్ అని చెప్పేసి. సో వాట్ యూ థింక్, లైక్ ఎప్పటికప్పుడు ఆయన కొంచెం అనలైజ్ చేసుకుంటే బెటర్ అంటారా? ఐఎమ్ అ వెరీ స్మాల్ గై ఇన్ దిస్ బిజినెస్. నాకు అసలు ఆయన అడ్వైజ్ చేయడానికి నాకు ఏ అధికారం లేదు, ఏం లేదు. కానీ మీరు చెప్పినట్లనే నేను ఇది కంపోజ్ చేస్తున్నా, ఇదే ఉంటుంది, నేను మార్చను, మీరు కావాలంటే తీసుకోండి ఆర్ గెట్ లాస్ట్. ఈ యాటిట్యూడ్ ఉంటుంది. ఆ పినకల్లో వచ్చినప్పుడు యాటిట్యూడ్ ఉంటుంది. నేను ఇదే ప్లే చేస్తాను, నాకు ఇదే నచ్చింది, నాకు నచ్చలేదు అంటారు ప్రొడ్యూసర్. నీకు నచ్చకపోతే నాకేమైంది, నాకు నచ్చింది, యూ హ్యావ్ టు టేక్ దిస్ ఓన్లీ, అదర్వైజ్ ఫర్గెట్ ఇట్, వీల్ డిపార్ట్ యాజ్ ఫ్రెండ్స్. సో దట్ అరెగెన్స్ కూడా ఉంటుంది. ఒక వీడియో కూడా ఉంది సార్ దీనిపైన, ఒక పాత ట్యూన్ ఇచ్చారు, తర్వాత జై హో వచ్చింది, చాలా ఉన్నాయి అట్లాంటి. నాట్ జస్ట్ హిమ్, చాలా మంది ఉన్నారు అట్లా. ఈవెన్ ద ఇండస్ట్రీ విచ్ ఐ అడ్మైర్ అ లాట్, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇట్లా అరెగెన్స్ ఉన్నాయి చాలా మంది. బట్ a person like Mammootty will still do a role, ఆయన చిన్నప్పుడు చేసిన అదే రోల్ ఉండొచ్చు. అది అంటే దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ దానికోసం. రీసెంట్లీ చేస్తే కొన్ని సినిమాలు ఆయన ఏం చెప్తారు, నో రొమాన్స్, నథింగ్, అట్లాంటి రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మన దగ్గర ఎంతమంది చేస్తారు? మన దగ్గర ఏమంటాడు, నేను రాగానే 40 మందిని కొడితేనే నేను సినిమా చేస్తా, లేకుంటే శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ స్విట్జర్లాండ్ ఒక డాన్స్ ఉండాలి, అది కూడా నేను చేస్తా, లేకుంటే నేను రాను సినిమాలో.
ఎంతమంది దిగి రావడానికి రెడీగా ఉన్నారు. దట్ ఐ విల్ డూ క్యారెక్టర్ రోల్స్, ఐ విల్ డూ స్ట్రాంగ్ క్యారెక్టర్ రోల్స్. ఒక్క హీరో లేని మలయాళం సినిమాలో ఎన్ని సినిమాలు ఉన్నాయి అట్లాంటివి? ఒక్క హీరో కూడా లేడు. చాలా సినిమాలు ఉన్నాయి అట్లాంటి. బట్ ఇన్ తెలుగు యూ విల్ నాట్ ఫైండ్ దట్. ఇన్ ద హక్ వాజ్ అ రియల్ రెవల్యూషన్. యామి గౌతమ్ బ్రిలియంట్లీ యాక్టెడ్. ఐ థింక్ నేషనల్ అవార్డు రావాల్సింది ఆమెకి. కానీ అది కాదు. ద పాయింట్ ఇస్ దే యాక్సెప్టెడ్. ఐ మీన్ ఆల్వేస్ చెప్పొచ్చు, నేను హీరోయిన్ ఇంత అడ్వాన్స్ ఉంటే నేను రానుపో, నాది ఓవర్ షాడో అయిపోతున్నది. They should fight for their screen space and quality of screen space. I mean, Ramayana, who is just Weber is there with him now. Jew, you can say, "Ana Jewtan Panjayan akada Gaza em jarugutundi also." You're not getting into that politics again. Music is music. That is your life. And Rahman Khan, we all used to admire him. కానీ ఆయన కూడా ఈ లెవెల్కి వస్తాడని అనుకోలేదు. సీరియస్లీ. See, I'm nobody to criticize. చాలా మంది కావాలంటే వచ్చి కామెంట్ కొడతావచ్చు, నువ్వు ఎర్రా అని చెప్పేసి. ఎస్, ఐఎమ్ నోబడి. కానీ యాజ్ అన్ ఆర్డినరీ పర్సన్ ఒక మ్యూజిక్ వింటున్న ఆయన, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మ్యూజిక్. రోజా వచ్చే ముందు నా దగ్గర ఇప్పుడు కూడా ఇందిరా క్యాసెట్ పడుంది. దట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ సాంగ్. కానీ ఇట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ రెహమాన్ యాజ్ అ పర్సన్ మెచ్యూర్ అయ్యారు ఆయన. రోజా నుంచి ఎక్కడి దాకా వచ్చారు ఇప్పుడు. దట్ ఈస్ మేము అడ్మైర్ చేస్తున్నాం. ఇదే టైంలో అడగాల్సింది ఆయన, తమిళ్లో ఆయనకి ఎన్ని సినిమాలు వస్తుందో చెప్పండి. Rarely, sir. That's it. Because you priced yourself out of the market. మీరు ఎట్లా అయిపోయారంటే, మీరు ఈ చర్మాస్లో వెళ్ళి షర్ట్ కొంటారా, లేకుంటే వ్యాన్ హ్యూన్సన్ లూయి ఫిలిప్లో వెళ్ళి కొంటారా, అది డిఫరెన్స్ ఉంటుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ చర్మా షర్ట్ ఇస్ బ్యాడ్, కానీ ఆ ప్రైస్ పాయింట్ ఇంకుంటుంది. దాని కస్టమర్ దానుకుంటారు 500 1000 రూపాయలు కొనిస్తారు. ఇక్కడ 3000 500 అంటాడు, లేక 5000 అంటాడు. అది కొనడానికి మనుషులు ఉన్నారు, ఇది కొనడానికి మనుషులు ఉన్నారు. ది క్వశ్చన్ ఇస్ పీపుల్ విల్ గో బేస్డ్ ఆన్ ద బడ్జెట్, అంతే. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసింది. సార్, యూ బీయింగ్ ఎ సీనియర్, ఐ మీన్ చాలా సిచ్యువేషన్స్ చూశారు. ఈ సెనారియాస్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక ఏదన్నా పెద్ద ఈవెంట్ అయినప్పుడు దానికన్నా ముందు ఒక సెట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టేజెస్ అవుతుంటాయి సార్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో, దీని గురించి తెలుస్తున్న ప్రాసెస్లో ఒక హ్యాష్ ట్యాగ్ చూశాను, రిమూవ్ ఏఆర్ రెహమాన్ ఫ్రమ్ రామాయణ అని చెప్పేసి. ఇప్పుడు డూ యూ థింక్ దట్ విల్ హ్యాపెన్? నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఆల్సో. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. అది మన దగ్గర చాలా మందికి చాలా ఫ్రీ టైం ఉంది ఇట్లా కూర్చొని హ్యాష్ ట్యాగ్లు తయారు చేయడానికి. నేను చెప్తున్నా, గివ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. వై షుడ్ యూ బ్రింగ్ హిమ్, వై షుడ్ యూ రిమూవ్ హిమ్? ఆయన తీసుకున్న రోల్ అది. దెన్ యు ఆర్ ప్రూవింగ్ హిమ్ రైట్. ట్రూ. మీరు అది చేస్తే దెన్ యు ఆర్ ప్రూవింగ్ హిమ్ రైట్, సేయింగ్ దట్ ఎస్, ఒక రిలీజన్ అని చెప్పేసి ఆ రిలీజన్ బేస్డ్ ఆయన్ని కావాలని చెప్పి ఒక ముస్లిం ఆ సినిమాని తీసేశారు. దట్ ఈస్ అ రాంగ్ థింగ్. తప్పు చేశారు, తప్పు చేస్తారు కూడా, చేయకూడదు. లెట్ హిమ్ స్కోర్ ఇస్ మోస్ట్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇన్ దట్. కావాలంటే కోపం వచ్చి కూడా చేస్తాడు, కావాలంటే నేను చేసి చూపిస్తాను చూడు ఎట్లా చేస్తాను నేను అని చెప్పేసి. దట్ ఈస్ పాసిబుల్. సార్, మేబీ ఈ ఎంటైర్ బీబీసీ ఇంటర్వ్యూ అతనితో అవ్వడం కూడా రాంగ్ టైంలో అయిందేమో సార్. మేబీ హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఏ మోడ్లో ఉన్నాడు. ఎందుకంటే ఇది ఎంటైర్ థింగ్ ఎలా ఉందంటే, ఎవరైనా దూరపు బంధు వచ్చేసి ఎలా ఉన్నామంటే బాగున్నా అనకుండా ఏం చెప్పమంటావు నాకు అసలు అన్నట్టు ఉంది సార్ ఇది ఎంటైర్ థింగ్. అది ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. వెన్ యూ అండర్వెంట్ ద డివోర్స్, మనకు ఆ స్ట్రెస్ తెలుసు. ఓకే, అది ఆయన పర్సనల్ మ్యాటర్. మనం ఎవ్వరు దాని గురించి కామెంట్ చేయలేదు. వాళ్ళ వైఫ్ ఏదో కామెంట్ చేశారు, సంథింగ్ హ్యాపెండ్, మన అందరు తెలుసు. వీ నో హౌ రెహమాన్ వర్క్స్. రాత్రి 1 గంటకు మొదలు పెడతాడు పని. చాలా మంది క్రియేటివ్ అట్లనే ఉంటారు. 1 గంట 2 గంటలకు లేసి వాళ్ళు వర్క్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆస్క్ ఎనీ మ్యూజిక్ సింగర్, ఎనీ సింగర్, లీడింగ్ సింగర్స్ ఆల్సో, ట్రాక్ పాడిన వాళ్ళు కూడా పొద్దున 1 గంటకు పిలిపిస్తాడంట. సో అట్లాంటి పరిస్థితుల్లో పనిచేసిన క్రియేటివ్ వాళ్ళు ఉంటారు. మేబీ కొంతమంది దాంట్లో అడ్జస్ట్ చేయలేకపోతారు, కొంతమంది అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు రెహమాన్ తీసుకొచ్చిన మ్యూజిక్ ట్రాక్ పాడిన వాళ్ళు కొంతమంది అది కూడా ఫైనల్ అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఆ ట్రాక్ పాడిన వాళ్ళే తీసుకున్నారు ఆయన. ఈ డిడ్ంట్ కాల్ ద రెగ్యులర్ సింగర్. అట్లాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అంటే ఆ ఆర్టిస్ట్ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. అదర్వైజ్ వాళ్ళు ట్రాక్ పాడేసి వెళ్ళిపోతారు, ఎవరికి తెలియదు హూ ఇస్ హూ అని. సో ఆ టెక్నాలజీ మారిన దాంట్లో వైలిన్ ప్లే చేస్తున్నారు, 50 మంది ప్లే చేస్తున్నారు, 10 మంది ప్లే చేస్తున్నారు. ఇట్స్ ఆల్ అప్ టు హిమ్. పాత సిస్టమ్ లాగా కాదు కదా అప్పుడు. అరేంజర్ అక్కర్లేదు, మొత్తం ఒకటే 1 టేక్లో తీసుకోక్కర్లేదు. సో రెహమాన్ లెట్ హిమ్ కంపోజ్ నాట్ జస్ట్ రామాయణ, టుమారో మహాభారత ఆల్సో, నో ఇష్యూస్ ఆన్ దట్. సో మొత్తంగా చూసుకుంటే ఏఆర్ రెహమాన్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇందాకే సార్ చెప్పినట్టు స్టామ్ ఇన్ టీ కప్, అంటే ఒక స్విమ్మింగ్ పూల్లో సునామీ వచ్చినట్టుగా ఏదో ట్రై చేశారు, బట్ అది అంత అవ్వలేదు. మనకు ఆయన మ్యూజిక్ ఇష్టం, ఆయన్ని ఒకప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నామో అలాగే రిసీవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఎంటైర్ ఇష్యూని ఒక న్యూట్రల్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోలేదు, దీనికి ఉన్న పర్స్పెక్టివ్ ని మాకు ఇచ్చినందుకు, అది మీ వర్డ్స్ లో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.